ప్రాంతాల్లో లేదా దేశాల్లో ఆదివారం దేవుని ఆరాధించడం, లేదా అక్కడ ఆదివారం ఒకవేళ సెలవు లేకపోతే ఏ రోజైతే సెలవు ఉంటుందో ఆ సెలవు దినాన్న దేవుని ఆరాధించడం అనేది జరుగుతుంది. అందరూ భయపడిపోతున్నారు, ఆదివారం సెలవు తీసేస్తారట. అంటే ఆదివారం సెలవు తీసేస్తే ఏం ఆగిపోతుందని భయపడుతున్నారు క్రైస్తవులు? ఆరాధన ఆగుతుందా? ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ లేదా కువైట్ ప్రాంతాల్లో ఆదివారం ఆరాధన జరగవు, శుక్రవారం జరుగుతాయి. శుక్రవారం నాడు వారు అద్దెకి తీసుకుని, క్రైస్తవులకు సొంతంగా ఏమి లేవు అక్కడ, అద్దెకిస్తారు. నెలకు ఇంత అద్దె కట్టి బేస్మెంట్ లో, అంటే అక్కడ కిందకు ఉంటుంది అనమాట, అందులో వారు ఆరాధన జరుగుతూ ఉంటుంది. అద్భుతం ఏంటో చెప్పంటారా? ఆరాధనలు అనేవి ఇక్కడ ఒకే ఆరాధన జరుగుతుంటుంది, లేదా కొన్ని పెద్ద పెద్ద పక్షాల్లో 4-5 ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఆ దేశాల్లో అయితే అదే బేస్మెంట్ లో లేదా అదే హాల్లో ఉదయం తెలుగు ఆరాధన ఒకరు చేస్తే కరెక్ట్గా 3 గంటల తర్వాత మరొకరు హిందీ, వాళ్ళకి వేరే వాళ్ళు, వేరే పాస్టర్ గారు మరికొన్ని రోజులు, అది మరికొన్ని గంటల తర్వాత తమిళలో ఒకడు. ఆరాధన ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే ఆ దేశాల్లో శుక్రవారం నాడు మీరు ఊహించదు. మనకేమో రావడానికి టైం ఉండదు, రావడానికేమో బద్ధకం. వాళ్ళకి అక్కడ చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు ఉన్న ఆ యొక్క స్థలం దగ్గర నుంచి ప్రార్థన జరిగే చోట రావడానికి కొన్ని వందల రూపాయలు వారికి ఖర్చు అవుతూ ఉంటాయి. ఖర్చులు కూడా లెక్క చేయనట్టు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. మనకు పెద్ద ఖర్చు ఉంటుందండి రావడానికి. మనం వస్తే మనకు పెద్ద డబ్బులు ఖర్చాము, కానీ అక్కడికి ఆరాధనకి వెళ్ళడానికే చాలా ధనం ఖర్చు అవుతుందండి. ఆ రోజు వల్ల వాళ్ళకి ఒకవేళ మానేస్తే వాళ్ళకి ఇచ్చే జీతం కట్ అవుతుంది. మళ్ళీ చాలా వారు డబ్బు నష్టపోతారు. డబ్బు నష్టపోయినా పర్లేదు, మాకు కావాల్సింది ఎవరంటే దేవుడు కావాలి. అంత ప్రాముఖ్యత వాక్యానికి ఇస్తారు. మన ఈ దేశంలో అయితే వాక్యానికి ప్రాముఖ్యత తక్కువ. ఎక్కువగా మనం తిరిగే వాటి గురించి కానీ వెళ్ళే వాటి గురించి కానీ ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటాం, వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అది వాక్యానుసారం కాదని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది. అంటే నిత్యం మనం చేయవలసింది ఏంటంటే ఆయనతో సహవాసం. ఆదివారం ఒక్కరోజే కాదు, ఆయన ప్రతిరోజు ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఈ దేవునితో చేసే సహవాసం ఎంత గొప్పగా ఉంటుందంటే మీలో ఉన్న కొన్ని చెడ్డ వాటిని బయటికి పంపించేస్తాయి, వేరు చేస్తాయి. ఈరోజు క్రైస్తవుల్లో చాలా చెత్త పేరుకుపోయింది. ఎలాంటి చెత్త పేరుకుపోయిందంటే, మొన్న ఒక సాక్ష్యం ఒక ఆమె వినిపిస్తుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఇది పూర్తిగా వెళ్ళలేదు కానీ అక్కడక్కడ వాళ్ళు చెప్పి మాట బట్టి ఒక ఆయన మాట్లాడబడి ఎన్నో లేదో తెలియదు, అప్పుడే ఆల్రెడీ అది టీవీకి వెళ్ళిపోయింది, యాంకర్కి ఒక ప్రశ్న చేసేస్తున్నాడు, వాళ్ళు ఏమో తెగదిచ్చేస్తున్నాడు. ఏంటయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా చేస్తాడా? ఏం చేస్తాడు? ఈ జియో ఫోన్లో ఈ జియో ఓనర్ ఎవరంటే అంబానీ.
అంబానీ గారు రీసెర్చ్ అమౌంట్ ఎక్కువగా పెట్టాడు కాబట్టి లిబిడిగా ఎంచుకుంటున్నారు కాదు, తక్కువగా అయిపోయిందట. ఏమైపోయిందంటే నెట్ అయిపోయిందట. నెట్ అయిపోతే తెగ ప్రార్థన చేసేస్తుందట సాక్షి వాళ్ళు. ఏమైపోతే నెట్ అయిపోతే తెగ ప్రార్థన చేసేస్తుందట. ఈ ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చేశాడంటే అన్లిమిటెడ్ అంటే ఇంకా అయిపోతుంది. ఎంత కాదంతా పక్క ఇంకా భర్త అని పిల్లలు పడుకుంటూ లెగ్గొట్టి వాళ్ళు కూడా వైఫై కలిపేసి వాళ్ళు కూడా వాడేసుకొచ్చారు అనమాట. అది చెప్తుందా లేదు. ఎందుకు తెల్లవారు టీవీలో చూడమన పోలేడు. అసలు సంబంధం ఉందండి? అసలు దేవుడి నామాన్ని మహిమపరిచే క్రైస్తవులు అంటారు వాళ్ళు. దేవుడి నామాన్ని అవమానపరిచే క్రైస్తవులు. వీళ్ళలో ఉన్న ఆత్మ దురాత్మ. ఎప్పుడు కూడా ఆలోచించారు ప్రేమ దేవుడు వల్ల. దేవునికి మహిమకరంగా ఉండేవారు దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుణ్ణి అవమానపరిచేవారు దేవుని ఆత్మ లేని వారు. ఇంకా చాలా సాక్ష్యాలండి. దేవుని అవమానపరిచే సాక్ష్యం. ఎక్కడా దేవునికి మహిమ రావట్లేదు. దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుణ్ణి కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. వాక్యం తెలుసు అని వాక్యాన్ని బోధించే పాస్టర్ గారి ద్వారా ఏమవుతుందంటే క్రీస్తుకు అవమానం జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారికి అవమానం ఎవరి వల్ల కాదండి, క్రీస్తు ధరించుకున్నాం అనుకుంటున్న వారి వల్లే కలుగుతుంది. అందుకే దేవుడు మాట మాట్లాడు బైబిల్ గ్రంథంలో ఏంటంటే, మీ వల్లనే కదా నా నామము అన్య జనులలో అవమానపరచబడుతుంది, దూషింపబడుతుంది. కేవలం క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. మాట్లాడే మాట విధానం కావచ్చు, చూచే చూపు విధానం కావచ్చు, నడిచే నడవడిక విధానం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉందని మాకు మాదిరి ఎవరట? యేసుక్రీస్తు ప్రభు. ఒక్కసారి పేతురు గారు రాసిన పత్రిక వెళ్ళిపోతాం. ఒక్కసారి పేతురు గారు రాసిన పత్రిక వెళ్ళిపోతే అక్కడ పేతురు గారు చెబుతున్న ఆ మాటలు మనం చూద్దాం ప్రేమ దేవుడు ద్వారా. ఆయన మనకు కొంచెం బాధపడే మాట ఆయన మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 215వ పేజీ నెంబర్. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రైస్తవుడు ఎందుకు పిలువబడ్డాడో ముందు మనకు తెలియాలండి. మనకు తెలిసిన విధానం ఏంటంటే, అప్పులుంటే పోతాయి, రోగాలుంటే పోతాయి, సమస్యలుంటే పోతాయి. ఇది తెలుసు మనకి. కానీ ఇవన్నీ పోతాయి, ఒక్కొక్కసారి మళ్ళీ తిరిగి వస్తాయి. రోగం పోతుంది, మళ్ళా వస్తుంది. అప్పు పోతుంది, మళ్ళా అప్పు అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు పేదవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు, కొన్ని వ్యాపారాలు చేసేవాడికి కూడా ఏముంటదట? అప్పు. మనకైతే ఇల్లు పక్క కొనుక్కోవాలి, తెలిసిన వారి దగ్గర తింటా వడ్డీ. కోటీశ్వరుడు ఎక్కడ తింటాడు? బ్యాంకులో తింటాడు. మనం వేలు తెస్తే లక్షలు తెస్తాడు, మన లక్షలు తెస్తే
వాడు కోట్లు తింటాడు. మనం ఎగ్గొడితే చితగొడతారు, వాడు ఎగ్గొడితే వేరే దేశం పోతాడు. వాడు బాగుంటాడు, మన భోగం అంతే తేడా. అప్పుడేదో ఎవడో లేడు, అందరికీ అప్పు ఎడతది. రోజు వేరే పని చేస్తాం, వేరే ఇల్లు కట్టుకుంటాం, అది వేరే కొనుక్కుంటాం, పిల్లలకి పెళ్లి చేస్తాం, మళ్ళీ అప్పు చేస్తాం, మళ్ళీ తీర్చుకుంటాం. ఇవి మన బ్రతుకులో కామన్ అయిపోతుంది. అనారోగ్యమా? అవును పోయింది. మన వాతావరణాన్ని బట్టో, వాతావరణ కాలుష్యాన్ని బట్టో మళ్ళీ ఏమొస్తుంది, మనకి అనారోగ్యం వస్తుంది, మళ్ళీ పోతుంది, లేదా ఉంటది. అది దేవుని చిత్తం. సమస్యలు లేని కుటుంబం ఏమైనా ఉందో చెప్పండి. కాబట్టి మా పక్కింటి చాలా కోట్లు ఉన్నాయండి, వాళ్ళకి అది సమస్య ఉన్నదండి. ఉద్యోగించబెట్టి కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అద్దాలు కట్టేస్తారు. అద్దాల్లో చేయరాదు, బయటికి సౌండ్ రాదు. భార్య భర్తను తిట్టినా, భర్త భార్యను తిట్టినా, తల్లిదండ్రులు పిల్లలు కొట్టినా, పిల్లలు తల్లిదండ్రులు కొట్టినా సౌండ్ రాదు. అది లోనే ఉంటది. మన ఇల్లుకి సరిగా కిటికీలు ఉండవు కాబట్టి మన ఇంట్లో ఏమైనా అనుకుంటే అది పక్కింటి వాళ్ళకి వినపడుతుంది. పక్కింటి వాళ్ళ దగ్గర ఎవరికి వినపడుతుంది? ఐదంతా వినపడుతుంది. ఐదంతా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోద్ది. ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ వెళ్ళిపోద్ది. అంటే మన ఇంట్లో గొడవ వేరే దేశంలో ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళిపోద్ది. పెద్ద గొడవ అంతే తేడా. గొడవలు అందరి కుటుంబాలు, సమస్యలు అందరి కుటుంబాల్లో ఉంటాయండి. కాబట్టి వీటి గురించి ఒకప్పుడు వచ్చాం, కానీ ఇప్పుడు అవి మాకు కాదు. ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. మాకు కావాల్సింది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు వారితో సహవాసం కావాలి. ఆయన ఉన్న చోటకి నేను వెళ్ళిపోవాలి అని ఎవరైతే నిశ్చయించుకున్నారో, ఎవరైతే స్టాండ్ మీద నిలబడ్డారో వారి గురించి మాట్లాడండి. వారి గురించే. ఇప్పుడు అటు ఇటు పోయేవాళ్ళు, అలా ఊగిపోయేవాళ్ళు, వాళ్ళ మాట విన్న మాటలోనికి వెళ్ళవు. ఆ స్టాండ్ మీద వాడి హృదయంలోనికి మాటలు వెళ్తాయి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ చెప్పే మాటలు నాకు యేసుక్రీస్తు ప్రభు వారే కావాలి, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని ఎవరైతే నిశ్చయించుకున్నారో వారి హృదయంలోనికి ఈ మాటలు వెళ్తాయి. లేదు ఈ లోకంలో కష్టం నింపలేను, బాధ నింపలేను, సమస్యలు నింపలేను, ఈ రోగాలు నింపలేను, నాకు ఇబ్బందులు వస్తే నేను తట్టుకోలేను, నాకు అవి ఉండకూడదు అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, ఈ మాటల్లోనికి వెళ్ళం. ఎందుకంటే మనం ఎప్పుడు దేని గురించి చూస్తూ ఉంటామట? ఈ సమస్య గురించి, ఈ రోగం గురించి, ఈ అప్పుల గురించి, ఈ ఇబ్బందుల గురించి చూస్తూ ఉంటాం. అంటే నీ మనసు ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. ఈ భూలోకంలో ఉన్న వాటి మీదే మనసు. ఆ మనసు ఉంటే ఈ మాటలు ఎక్కువ. ఈ మనసు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. పరలోకంలో ఉంటే, ఆ పరలోకం మీద ఉంటే ఈ మాటలు ఈ మనసులోనికి వెళ్తాయి, నిరోధిలోనికి వెళ్తాయి. జాగ్రత్తగా విందాము. ఇక్కడ ఈ మాటలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వినట్టు ప్రేమ దేవుని మాటలు ఒక్కసారి 19వ వచనాన్ని కూడా చదువుదాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే చాలా క్లియర్ గా రాయబడింది ఈ మాట. జాగ్రత్తగా విందాం. ఎందుకంటే మన జీవితాల్లో మనందరికీ అర్థం కావాల్సిన మాట ఏంటంటే, నువ్వు క్రైస్తవుడివి అని అర్థం కావాలంటే ఈ లక్షణం మనలో ఉండాలా ఉండకూడదు చూద్దాం. ఏంటి లక్షణం అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. ఎలాగట శ్రమ? అన్యాయం అని చెయ్యని దానికి శ్రమ, చెయ్యని దానికి శ్రమ. అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. హితమగును అంటే నువ్వు తప్పు చేయలేదు, కానీ ఏ వస్తుందా నీ మీదకి? శ్రమ వస్తుంది, నిందలు. శ్రమ అంటే ఏ రకాలంటే చాలా ఉంటాయి. నిందలు,
అవమానాలు, చాలా మంది మన అనేక రకంగా మాట్లాడతారు. ఈ శ్రమ నువ్వేం చేయాలి? భరించాలి. ఒక క్రైస్తవుడు శ్రమను భరించడానికి సిద్ధపడాలి. అవునుగా చెప్పండి. సిద్ధపడాలా? శ్రమ వస్తే బాధపడాలా? శ్రమ వస్తుందని తెలుసుకోవాలి. ముందు వచ్చినా నేను రెడీకి సిద్ధపడాలి. అలాంటి క్రైస్తవులు ఎవరు ఉండాలంటున్నాడు. ఈరోజు ప్రతిఫలం అంతా సతీష్కే. ఎందుకంటే మీకు ఆ మాట వినపడ్డాడు కాబట్టి కాలు చేయలాగుతుందా పట్టు కూర్చున్నాడు. హ్యాపీ, నువ్వేం బాధపడుతూ దేవుడిని దీవించును గాక. శ్రమ ఇప్పుడు ఏం పడుతున్నాడు అక్కడ? నిజమండి, అది స్వప్నం కాదు. మీరు నుంచి పట్టు కూర్చోండి. అలాగంటే నుంచోడానికి మన కాలు చేతులు ఏమవుతాయి కాబట్టి ఒకవేళ ఫలితం ఎవరు కావాలంటే వచ్చి నుంచోచ్చు అక్కడ. రైట్, దానికి ఎవరు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు మాట ఏంటంటే, మనం క్రైస్తవులు అనిపించుకోవాలంటే, నువ్వు క్రైస్తవుడుగా నీకు అర్థం కావాలంటే నీవు మేలు చేసి శ్రమ అనుభవించాలి. మేలు చేస్తే ఏమొస్తుందట? శ్రమ వస్తుంది. ఒప్పుకుంటారా? దానికి మేలు చేయకుండా శ్రమ వస్తే ఒప్పుకోమను. ఎవరైనా ఒక మాట అంటేనే మనం ఏం చేయం? ఒప్పుకోము. మన మనసు దానికి అంగీకరించదు, మనం తట్టుకోలేము. కానీ మనందరికి మాదిరి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి, ఒప్పుకుని తీరాలి. ఎందుకు? రక్షణ పొందినప్పుడు మనం మాట ఇచ్చాం, ఇక మీదట లోకానంతటిని నీ వాటి వదిలేస్తున్నాను. నాకు మాదిరి ఎవరంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారే. నా పాపములను క్షమించడానికి, నా పాపములను తీసి పడేయడానికి, నా పాపములను కడగడానికి ఆ యొక్క రక్తాన్ని కార్చిన ఆ కరుణామయుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారే మాదిరి అన్న వాగ్దానం ఆ రోజు బాప్తిస్ట్ కార్యక్రమంలో మనం ఇచ్చాము. అందరూ ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తారు, కానీ ఇచ్చిన వాగ్దానం మటుకు అదే, నేను ఆయన మార్గంలోనే నడుస్తాను. అంటే ఇప్పుడు మనకు మాదిరి ఎవరయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు మరి మనకు మాదిరి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఈ భూమి మీద జీవించారు, ఆయన జీవించిన కాలం ఎంత అని మనం ఆలోచిస్తే 33.5 సంవత్సరాలు రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఏమనుభవించాడట? ఎక్కడుందా మాట అనేది మనం చదివే ముందుగా ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాట ధ్యానిద్దాం. 20వ వచనం కూడా చదువుదాం ఒకసారి. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము. తప్పు చేసావు, దెబ్బలు తిన్నావు, దానివల్ల నీకు ఫలితం ఏమీ లేదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించు. తర్వాత మాట, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలవబడితిరి. ఇప్పుడు మనం అందరము ఏం చేయబడ్డాము? పిలవబడ్డాము. ఎలా పిలవబడ్డాం? అన్న మాట మనం ఒకసారి చదివితే అదే 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు అంటే ఎవరు? అందరూ చెప్పండి. బాప్తిజం తీసుకున్నారు అందరూ ఉదవి చేసుకోండి అంటే మనమే కదా. రైట్, మీరు అంటే దాంతో సహా మనం అందరం కూడా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి నాతిశయములకు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే టోటల్ మనం ఆలోచిస్తే మనం అందరూ ఎవరబట? పిలిచాడా పిలవలేదా? పిలిచాడా పిలవలేదా? ఎక్కడి నుంచి ఎక్కడ పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంటే ఒకప్పుడు ఏమై ఉన్నాం మనం? చీకటి అనే ఒక పాపములో బందీలైపోయాం. కట్లు కట్టేశారు మనం. బంధింపబడిన వారు మనం అందరం కూడా. ఆ బంధకాలన్నీ తెగిపోయడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఆ బంధకాలన్నీ తెగిపోయడం గల కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం విన్న వాక్యాన్ని బట్టి నీ మనసును మార్చుకుని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడ్డావో, ఆ కడగబడిన వెంటనే నీ పాపాలన్నీ, నీ బంధకాలన్నీ ఏమయ్యాయట? దిగిపోయాయి. పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు పవిత్రుడిగా మారిపోయావు. ఎలా మారిపోయామని మనం అందరూ కూడా పవిత్రులుగా మారిపోయాం. మరి పవిత్రులుగా మారిపోయిన మనం ఏం చెయ్యాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం ఒక మాట ఇచ్చామండి, ఇదిగో నేను మాదిరిగా పెట్టుకునేది యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే. అంటే ఆయన ఏం చెబితే నేను చేస్తాను, ఆయన ఎలా నడవమంటే అలాగా నడుస్తాను, ఆయన ఎలా బ్రతకమంటే అలాగా బ్రతుకుతాను. మాట ఇచ్చామనేదో చెప్పండి. మాట ఇవ్వడానికి రెడీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మట్టుకు మేము రెడీగా లేము. కారణం ఏంటంటే కొన్ని పనులు ఇంకా మా కుటుంబంలో జరగాలి. కొన్ని పనులు ఇంకేమవ్వాలంటే కుటుంబంలో జరగాలి. దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పటికీ బాధ అది. దేవుడికి మాట ఇచ్చావు, దేవుడికి ఏమి ఇచ్చావు? మాట ఇచ్చావు, వాక్యం చెప్తావు, అగ్నిగుండాలు తిరుగుతావు. మంచిదా? కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా ఏమైనా నువ్వేనా దేవుడు అని మాటిచ్చి భర్త సంతోషం కోసమో, పిల్లల సంతోషం కోసమో, ఎవడో బయటకు పోతాడని కోసమో నువ్వు అగ్నిగుండం చుట్టూ తిరిగితే అది దేవుడికి మహిమా? చెప్పండి. ఆ మాట ఒకవేళ మీ బాధ కలిగితే కనిపించవచ్చు, కానీ దేవుడు ఆ పని చేసే వాళ్ళు చూస్తే ఆయన ఎవరు చూసుకుంటాడు? బాగా చెప్పండి. కళ్ళంటే ఏమొస్తున్నాయి ఆయనకి? భర్తని బాధ పెట్టకూడదు నువ్వు అనుకుంటున్నావు. నీ భర్తని, నిన్ను, నీ ఫ్యామిలీని పోషిస్తున్న దేవుణ్ణి ఏం చేస్తున్నావు? ఏడిపిస్తున్నా. ఎంతవరకు చెప్పండి. అలా చేసే వాళ్ళు నా మాట వింటారు కదండి. నా మాట ఉన్న వాళ్ళకి నేను ఏమైపోతానంటే శత్రుడు అయిపోతాను. అయిపోయినామండి. నా దేవుడికే శత్రుడు అయిపోతున్నాడు. బాధ విని ఈ రోజున చెప్పుకోవచ్చు, ఏదో ఒక రోజు అర్థమై మారచ్చేమో, ఏదో రోజు అర్థమై ఆ యొక్క చీకటిని మళ్ళీ వదిలి వెలుగులోనికి రావచ్చేమో. కాబట్టి ఇలాంటివి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తుంటే హెచ్చరించండి. దీంతో వాక్యంతో హెచ్చరించండి. ఏం పర్లే, వాళ్ళు నాతో మాట్లాడరేమో, వాళ్ళు నీకు కాకెత్తే రారేమో అని అనుకుని మీరు వాళ్ళతో కలిసిపోవద్దు. విషయం చెప్పండి. నీవు ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి, నువ్వు ఆయనకు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు ఇది చెయ్యొద్దమ్మా, ఇది నీ కుటుంబానికి మంచిది కాదు అని హెచ్చరిస్తే దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి పిలుపుకు తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాడు.
దేవుడు నిన్ను పిలిచినందుకు నువ్వేం చేస్తావు చెప్పంటావా? ఆయన నువ్వు ఆనందింప చేసే వారిగా తయారవుతా. బాధ కలుగుతుందండి, ఏడుపు వస్తుందండి, అన్నీ నీవే తండ్రి అని చెప్పేసి ముహూర్తాలకు వెళ్ళిపోయి ముహూర్తాలు పెట్టించుకుని దాని ప్రకారం చేయమని చెప్పే క్రైస్తవులు లేరా ఈరోజు? చెప్పండి. బాధ రాదంటారా? దేవుడికి కళ్ళంటే నీళ్ళు రావంటారా? ఈ కష్టం అంతా దేవుడు చెప్పండి. పరలోకం వెళ్ళడానికే కాదా? పరలోకం వెళ్ళడానికి చిన్న చిన్న ఎందుకు అడ్డేస్తే మనకి ఎందుకు ఆ యొక్క వేదన కలుగుతుంది చెప్పండి? మనకేం కదా, మనం బాగానే ఉంటామండి. బాధపడేదల్లా దేవుడే. ఆయన బాధ మీరు బైబిల్లో చూడలేదు ఎక్కడైనా? చూసారా బైబిల్లో? ఆనాడు ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు గారి యొక్క దినములలో జనులు ఎలా ఉన్నారట? తినుచు త్రాగుచు పెళ్లికి చేసుకోవచ్చు, తప్పేం లేదు, కానీ వ్యతిరేకంగా చేస్తారట. దేవుడు ఎంత బాధపడ్డాడు తెలుసా? సరే, అది 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలో కిందకు వచ్చేసరికి 5వ వచనంలో అంటాడండి, నిజంగా మాట చదువుతుంటే ఏడుపు వస్తుందండి. 5వ వచనంలో నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి వారి భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపమును హృదయములో ఏం చేసేట నొచ్చుకోవడం. మాట అడుగుతున్నారండి. దేవుని వాక్యం ప్రకటించేవారు, దేవుని సన్నిధికి వచ్చేవారు ఆ యొక్క అగ్ని గొంతందుకు తిరిగితే దేవుడు ఏం చేస్తారు హృదయంలో చెప్పండి? ఏం చేయడా? నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడండి. అరే నా కుమారుడే, నీ నమ్మనే, నా బాధ్యత ఇచ్చారే, ఇలాగేంటి, ఇలా చేస్తున్నారేంటి అంటే దేవుడు తెలియదా ఎలాగుంటారంట? మరి దేవుడు తెలియదా? నోవాహు దినములో ప్రజల నుండి ఎలా ఉంటారు దేవుడు తెలియదా? తెలుసు. అయినా ఆయన బాధపడలే. అలా ఈరోజు దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ముందు వాళ్ళ మీద శిక్ష తర్వాత చూద్దాం. ముందు ఆయన బాధపడతాడు. ఆయన బాధపడే పని మనం ఏం చేయకూడదు, ఆయన్ని బాధ పెట్టకూడదు. ప్రేమ దేవుడు దయతో ఏ ఒక్కరు కూడా చిన్న విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవునికి భయం తెచ్చే విధంగానే ఉంటారు. మనం ఎలా పిలిచాడట? ఇప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రారంభం. అయితే మీరు చీకటిలో నుండి ఒకప్పుడవే చీకటి, మళ్ళీ వెలుగులో ఉండి చీకటికి వెళ్తాను దేవుడు ఒప్పుకుంటాడా? మీరు ఆలోచించండి. నేను వెలుగులో ఉన్నాను కదా, ఒక్కసారి చీకట్లో వెళ్తారంటే చీకటికి వెలుగుకు ఏం కుదరదట, పొత్తు లేదట. అయితే ఒకప్పుడు మనం అలాంటి అంధకారమైన చీకటిలోనే ఉన్నాము. అంధకారమైన చీకటిలోనే మనం బందీ అయిపోయాము. అయితే అంధకారమైన చీకటిలోంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఏం చేశాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయము ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎవరు మీరు? ఏర్పరచబడిన వంశం. అంటే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఏర్పరచబడ్డారు. ఇప్పుడు ఏర్పరచబడిన తర్వాత మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతే ఆయన హృదయం ఏమవుతుంది చెప్పండి? బాధపడుతుంది. బాధ పెడదామా? బాధ పెడితే దేవుడు అది ఒప్పుకుంటాడా? ముందు బాధపడ్డాడు అక్కడ, తర్వాత ఏం చేశాడు? తీసేశాడు. ఆయన క్షమించగలిగేవాడే.
తీయడానికి కూడా టైం పట్టిందండి. చూసారు మీరు అక్కడ? వెంటనే వర్షం రప్పించి చంపేచ్చు కదా అందరినీ. ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలమ్మా? 100 సంవత్సరాలు వేచి చూశాడు, సువార్త ప్రకటించాడు. మళ్ళీ ఎవరిని ఏర్పరచుకుని? నోవాహు గారిని ఏర్పరచుకుని, నోవాహు ఏమో వాడ కట్టమని, కుటుంబాన్ని వాడ కట్టమని, వాడ కడుతూ మళ్ళీ నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. మనల్ని కూడా అలాగే పిలిచాడు. నీ పని చేసుకుంటూ, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఇది బాధ్యత. రోజు మనందరి మీద కూడా మోపబడి ఉంది ప్రేమ దేవుని మాట. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏర్పరచబడిన వంశం. మనందరం కూడా ఆయన వంశం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనేక రకాలమైన కులాలు ఉంటూ ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయనలోకి వచ్చిన తర్వాత మనందరిది ఒకటే కులం. ఆ కులం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కులం, ఆయన వంశం. మనందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మనం అంటే ఎవరట? రాజులం, యాజక సమూహం. మన రాజు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మనం ఎలా మార్చాడు? రాజులైన యాజక సమూహం. గొప్ప పేరు పెట్టి పిలిచాడంటే ఆయన మనల్ని. అసలు అర్హత ఉందా? అర్హత ఉందా మనకి? అసలు ఆయన పేరు పలకడానికి కూడా మనకి ఏం లేదట, అర్హత లేదు. ప్రేమ దేవుడు అలాంటి స్థితి నుంచి మనల్ని ఆయన కూర్చుండే చోట కూర్చుండబెట్టే స్థితికి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఆయన మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసేసాడు. చేసిన తర్వాత మనం దాన్ని కాపాడుకోవడానికి వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతపట్టుకోవాలి. కానీ అందరూ ఎలా మారిపోతున్నారంటే పాపాన్ని అందించుకున్నారు, మళ్ళీ పాపులుగా మారిపోతున్నారు, మళ్ళీ పాపులుగా మారిపోతున్నారు. ఎలా పాపులుగా మారిపోతున్నారంటే మందిరంలో ఉండే పాపులుగా మారిపోతున్నారు వాళ్ళు. మరి మొన్న సాక్ష్యం చెప్పిన ఆవిడ ఎక్కడుండి చెప్పింది? ఆ సాక్ష్యం మందిరంలో ఉండి చెప్పింది. నా దేవుడు నాకు నెట్ పంపించాడు, అన్లిమిటెడ్ పంపించాడు, నాకు తెగ వేసుకోమన్నాడు. తెగ చేసేసిందని ప్రార్థన. మీరు ఎవరు అలా చేశారు కనుక ఫోన్ పగిలిపోను. అవి దొంగ సాక్ష్యాలు. అవి దొంగ సాక్ష్యాలు. అవి తెలక అది ఆయన వేసి ఆవిడ బాధపడలేక అది ఆయన వేసేసి ఉంటాడు అన్లిమిటెడ్. అంతే కదండి. కొంతమంది భర్త పోర్లు భార్య బాధ భర్త పళ్ళకి ఏం చేస్తాడంటే నెట్టే అంటే ఏంటాడు ముందు ఇలా కాపీ కూర్చుంటది. ఏ చెత్త వదిలిపోతారు బాబు అని చెప్పి ఏ చెత్త అనమాట. అలాగే వేసిన రకం అది. అలాగే వేస్తే అది వచ్చేస్తే ఇంకివిడు ఇంకా ఏమైపోతుందంటే దేవుడు అని చెప్పి సాకి చెప్పేస్తుంది. చెప్పేటప్పుడు మైండ్ లేదు, చెప్తుంటే పాస్టర్ కన్నా బుద్ధి లేదు, అర్థం కాలేదు. పాస్టర్ అనుకుంటావాడి విశ్వాసం కూడా కాదనుకుంటా. పాస్టమే ఎంత దారుణంగా జరిగినది చూడండి. అంటే వాళ్ళు ఏమంటించుకుంటున్నారంట? పాపాన్ని అంటించుకుంటారు. ఇది ఈ సాక్ష్యాలు ఎవరికి అనుకూలంగా మారిపోయి అంటే క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళకి అనుకూలంగా మారిపోయి అంటే వాళ్ళు పెడుతున్నారు. మనం పెట్టక్కలది ఇవేవి కూడా ఈ యూట్యూబ్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, లేకపోతే ఏ ఉంటాయి అయ్యే వస్తాయి. వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు. పాపాన్ని అందించుకునే వారిగా మారిపోయారు క్రైస్తవులు. పాపంలో ఉన్న వారిని కలిగించే వారిగా మనం దేవుడు తయారు చేశాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. యాజక సమూహంగా, యాజక సమూహంగా చేసేసాడు ఆయన. ఆయన కూర్చొని మంచి మాట్లాడు. ఇంకా
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అక్కడ మాట రాశాడు, ఏమంటది? పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే ఇంకో క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలట? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు పవిత్రంగా ఉండట్లేదు, ఎవరు పరిశుద్ధంగా ఉండట్లేదంటే చాలా మంది గురించి మనం ఆలోచించినప్పుడు క్రైస్తవులు ఎలా ఉండట్లేదట? పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, దేవుడు అనుకున్నట్టుగా లేదు, దేవుడు అనుకున్నట్టుగా చేసేస్తున్నారు క్రైస్తవులు. అలా మనం ఉండకూడదని హెచ్చరిక మాటలు. అయ్యో మనం ఏదో పవిత్రులు, మనం ఏదో నీతిమంతులు అనుకుంటున్నాం. ఒక్కొక్కసారి మనం ఎలా మారిపోతున్నామంటే అనీతిమంతులుగా మారిపోతున్నాం. దేవుడి యొక్క హృదయము నొచ్చుకునే వారిగా మనం పని చేస్తున్నాం. ప్రతి క్షణం మనకు అర్థమైపోవాలండి. మనం మాట్లాడితే మనకు అర్థమైపోవాలి, మన దేవుడు బాధపడుతున్నామా, బాధ పెట్టట్లేదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం అందరం ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాం? మనం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకున్నాం. మాదిరిగా పెట్టుకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురము చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయాలంటే ప్రచురము చేసేవాడు ఎలా ఉండాలి? ఆయన గుణాలు కలిగి ఉండాలి, ఆయన ఆలోచనలు కలిగి ఉండాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అర్థమవుతుందండి? మరి ఏదో మందిరానికి వచ్చాము, వెళ్ళిపోవడము, వాక్యం చెప్పాము, వెళ్ళిపోవడము, పాట పాడాము, వెళ్ళిపోదాము, ఆ వాక్యాన్ని వినిపించాను, వెళ్ళిపోదాము, ప్రార్థన చేశారు కదా సరిపోతుంది కాదు. ఇవన్నీ చేయాలి, వీటితో పాటు వాక్యానుసారంగా బ్రతకాలి. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది కదా. పాట పాడమంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడగలిగే జ్ఞానం ఉంది. బయట పాడతారు కదా సినిమా పాటలు, వాళ్ళకంటే గొప్పగా పాడే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. ఆ పాట కూడా ఎప్పుడు పాడతారంటే అందరూ వస్తేనే పాడతారు. ఎందుకు? అందరూ చూడాలి. ఇలా అందరూ రాకపోతే లైవ్ అని ఇవ్వాలి. ఎందుకు? బయటకు అందరికి అంతేనా? ఇప్పుడు పాట పాడామంటే ఆ పాటలో ఉన్న పరమార్థం ఏమై ఉండాలి? ముందు మనకి తెలిసే ఉండాలి కదా. ఒక పాట రాసామనుకోండి, ఆ పాట రాసేటప్పుడు ఆ పాట భావం తెలిసి రాస్తారు వాళ్ళు. తెలిసి రాసేదానికంటే కూడా చెప్పేది ఏంటంటే, పాట రాయాలి, తెలుసుకోవాలి, ముఖ్యంగా అది బ్రతుకులో చూపించాలి. ఇది ఉండదు. ఏది ఉండదు? చూపించేది ఉండదు. అర్థం తెలుసు, అర్థం తెలియకుండా పాట రాయలేరు. అర్థం తెలుసు, పాట రాస్తారు, బ్రతుకుల మట్టుకు చూపించాలి. దేవుడికి అది కావాలా? ఒకవేళ పాట రాయకపోయినా దేవుడు ఏమన్ను, పాట రాయకపోయినా దేవుడు ఏమందు. వాక్యాన్ని మనసులో పెట్టుకుని ఆ వాక్యానుసారంగా బ్రతికి తిరిగి పరలోకిచ్చేస్తాడు. పాటలు రాత్రిస్తారంటారా? పాటలు రాత్రిస్తాడు దేవుడు పరలోకు. సరే, పాట రాసేసి ఆ పాట ప్రకారం బ్రతకపోతే పాట రాసేందుకు ఇస్తాడా? ఆ బతకలేనందుకు మానేస్తాడా? అందరినీ ప్రేమించాలి. పాట చాలా గొప్ప వస్తున్నాయి. జనాలు వచ్చి ఒకటి కాదండి, చాలా మంది పాటలు చాలా బాగా రాస్తున్నారు. వాక్యం చెప్పలేని వాళ్ళు కూడా పాటలు రాస్తున్నారండి ఈరోజు. అనేది ఏమంటారంటే రాయాలి, భావం తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం
మనొక పాట వచ్చిందండి, సంచేస్తులు అయింది, చాలా మంది పాడేస్తున్నారు పాటలు. అది ఏమైందండి, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. చాలా గొప్ప పాట. పాడడం మంచిదే, పాటలో ఉన్న భావం ప్రకారం బ్రతుకుతున్నామా బయట చెప్పగలమా మనం? చెప్పండి. ఏమైనా చేయగలవయ్యా కథ మొత్తం మార్చగలవు అంటే బైబిల్లో ఎన్ని ఉన్నాయో రిఫరెన్స్ దాని గురించి. పోయిన వారం విన్నాం మనం, ఒక స్త్రీ బ్రతుకు ఏమైపోయింది, భర్త చనిపోయాడు, అప్పుడు వారు వచ్చారు. ఇటు ఆ భార్య అంటున్నారు, అప్పు తీరుస్తావా చస్తావా, లేకపోతే నీ పిల్లల్ని మేము దాసులుగా తీసుకెళ్ళిపోతాం. పరిస్థితి ఏంటి? కన్నీరు తుడిచేవాడు కూడా లేడు అక్కడ. ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ఒక ఆలోచన వచ్చింది, నా భర్త భక్తిపరుడని ఆ యొక్క ప్రవక్త తెలుసు కదా, దైవజనుడు తెలుసు కదా, అక్కడికి వెళ్దామని వెళ్ళిపోయింది. దైవజనుడితో మాట్లాడింది, దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడాడు. ఇల్లు ఆ ఖాళీ కొండల్లో నీ కుండలో ఉన్నంత ఒక చిన్న కొండలో నూనె కొన్ని వందల కొండలు ఖాళీ కొండలు తెస్తే ఆ ఖాళీ కొండలన్నీ అప్పుడు దాకా ఏమనుకుంది, నా బ్రతుకు అయిపోయింది. ఇక్కడ బ్రతకడం ఎందుకు, ఇదిగో భర్త చచ్చిపోయాడు, పిల్లల గురించి బతకాలనుకున్నాను, ఈ పిల్లల్నేమో వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, నా పని అయిపోయింది. అప్పుడే వెంటనే దైవుడు వచ్చిన మాట, దేవుడు ఏమైనా చేయగలడు, నీ కథ మొత్తం మార్చగలడు, భయపడదు. చాలా విషయాలు బైబిల్ ఇలాగే. అయిపోయిందని కూడా యోసేపు జీవితం అయిపోయిందా? గోతులు పడగానే ఏమైపోయిందండి, అయిపోయింది. ప్రార్థన చేసుకున్నాడు. ఆయన అనుకున్నాడు, తండ్రి, నా తండ్రి ముసలివాడు యాకోబు రాలేడు, నేనేం చేయగలను, ఏమైనా నువ్వేం చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు. మార్చాడు లేదా యోసేపుది? రాజుని చేసేసాడు. జైల్లో పాడేసినప్పుడు కూడా ఆయన ఏం బాధపడలే. ఒక ఆవిడ ఆయన మీద ఒక నింద మోపెడితే జైల్లో పడేది, తీసుకెళ్ళి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన అనుకున్న మాట ఏంటి చెప్పంటారా? ఆ దేవుడు ఏమైనా చేయగలడు, నా కథ మొత్తం మార్చగలడు. మార్చాడు లేదు యోసేపుది? రాజుని చేసేసాడు. ప్రేమ దేవుడు రాజుని చేసేసాడు. దావీదు తప్పు చేశాడు, శిక్ష పంపించేశాడు. మధ్యలో కానీ దిగడు కానీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, తండ్రి తప్పు చేశాడు, నా పని అయిపోయింది, ఇంకా నువ్వు నన్ను శిక్షించేవంటే ఆ పని అయిపోయినట్టే, కానీ నువ్వు క్షమిస్తే నా కథంతా మారిపోతుంది. క్షమించాడా లేదా? కథ మారిందా లేదా? పేతురు గారు కూడా అనుకున్నాడు, నన్ను చంపేస్తాడు, వారు అబద్ధవాడాడు, అయిపోయింది నా పని అనుకున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టే నేను అబద్ధం ఆడాను కదా, నా పని అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ సంఘం మొదటిగా నీవే, మొదటి దైవజనుడు నువ్వే, పరలోకపు తాళాలే పేతురు గారికి ఇచ్చేసాడు. ఆ యొక్క మొత్తం ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రేమ దేవుడు అపోస్తలుడు పౌలు గారు చంపడానికి బయలుదేరాడట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వారందరినీ చంపేయాలనుకున్నాడు. దమస్కు గేటు దగ్గర గుర్రం నుంచి పడిపోయాడని వెలుగు చూసి అయిపోయింది అనుకున్నాడు. ఎందుకు? ఎవరవయ్యాను అంటే నువ్వు విమర్శిస్తున్నా యేసు అన్నాడు. తేడా ఒలుక్కు. ఎందుకు? ఆ వెలుగుని చూస్తేనే పడిపోయాడు, ఇంకా ఆయనే వచ్చేసాడంటే పౌలు గారి పని అయిపోయినట్టే అనుకున్నాడు. ఆయన నా పని. అప్పుడు అన్నాడు ఆయన, ఆగండి అని ఒక దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అప్పుడు నీ కంటికున్న పొరలు ఊడిపోతాయి. ఊడిపోయాయి. అప్పుడు పౌలు గారు అనుకున్నాడు, ఏమైనా చేయగలవు, నా కథ మొత్తం ఆశ్చర్యం చెప్పండి. అప్పుడు పౌలు గారి కథ మామూలు కథ.
యేసుక్రీస్తు ప్రభు వారి మీద తిరగబడ్డ ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారి మీద తిరగబడ్డ వారిని వాక్యంలో నడిపించేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేరు, రోగాలు ఉంటాయి, చెప్పుకోలేరు, ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోలేరు. కానీ మోకరించి ప్రార్థన చేయండి, ఆయన ఏమైనా చేయగలడు. మీ కథ మొత్తం మార్చగలడు. అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం. ఆయన మరి పిలిచాడు కాబట్టి మనం ఆయన లోబడిపోతాం కదా. లోబడిపోదాం వద్దా? లోబడదాం. ఆయన యొక్క మాటలు ప్రచురము చేద్దాము, ఆయన యొక్క గుణాలు ప్రచురము చేద్దాము. నా దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నేను ప్రేమిస్తాను నిన్ను, నన్ను ఏమైనా అనుకో, నిన్ను ఒక్క మాట కూడా నేను అనను. ఎందుకంటే నా రక్షకుడు, నన్ను రక్షించిన నా రక్షకుడు నా బ్రతికాడు, నేను అలాగే ఒక్క చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. నేను చూపిస్తాను, కొట్టు అని అనగలిగే మనస్సు మనకు రావాలి. ప్రేమ దేవుడు వల్ల అలా అంటే కొట్టేవాడు కొట్టడండి, ఇంకా కొట్టాడు నిజంగా. అంటామా ఒక్కడేసేలోపు నేను వేస్తాను నీకు. ఇది ఈ పౌరుషం మనకి. దేవుడు ఏమన్నాడు? అగ్గో రెచ్చిపోకు, రెచ్చిపోకు, అది మంచి పద్ధతి కాదు. నీకెవరు కోపం వచ్చేస్తుంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోరట. ఎలాగయ్యా రోజు ఉమ్ము వేస్తే నువ్వు భరించగలిగావు, మన మీద ఎవరు పెడతారా? లేదు. ఉమ్ము వేయకుండానే మనం ఏమవుతాము? కోపడిపోతాము. అన్ని కేజీలు సిలువ నీకు ఎత్తేసి నిన్నంతగా బాధ పెడితే, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బల్లిపు పొట్టు, తల మీద ముళ్ళకిరీటం పెట్టి నేను పొడిచి 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 చంపేస్తే, తప్పడానికి రెడీ అయిపోతే మాట్లాడారయ్యా తండ్రి, మీరేమి చేస్తున్నారో మీకు తెలియదు, అయితే మీరు క్షమించు. ఇంత గొప్ప మనసు తండ్రి. అంటే దేవుని కలిగి ఉన్నారంటే నేను ఎంత ఆనందపడాలి, ఎంత సంతోషపడాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. చిన్న చిన్న వాటికి మనం భయపడిపోతూ, చిన్న చిన్న ఇంకా రాలేదని కూలిపోతూ ఏడుస్తున్నామే. ఏడవలసిన అవసరం మనకి ఏమైనా ఉందా చెప్పండి? బాధపడాల్సిన అవసరం మనకి ఏమైనా ఉందా చెప్పండి? లేదు ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే ఆయన సమస్తము మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి నచ్చిన విధంగా మనం బ్రతకవలసిన వారిని వాటి ముగిస్తాను. ఒకసారి అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, 21వ వచనం, 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి వదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. దేవుని నామానికి మహిమ. కేవలం మన గురించే ఆయన ఏమనుభవించాడట? శ్రమలను, బాధలను, ఇంకా చెప్పాలంటే దోషణలను, ఏమండి ఉమ్ము వేయించుకోవడం, ఇవన్నీ ఎవరి గురించి? మన గురించే. ప్రేమ దేవుడు గారు మనం ఏం చేస్తామంటే ఆయన గురించి కష్టపడలేము, ఆయన గురించి ఒక గంట నిద్ర మరి ప్రార్థన చేయలేము. ఆయన గురించి కూడా కాదు, అది కూడా ఎవరి గురించి? మన గురించి. అంటే మన గురించి అంటే మనం అసలు చేయం కాబట్టి ఆయన గురించి అని అంటారు. ఆయన గురించి అంటే అసలు చేయట్లేదు, ఇంకా మన గురించి అంటే చేస్తామేమో. మాకు ప్రమాదం వచ్చేద్దంటే ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఇదిగో ఆ ప్రణయం వచ్చేద్దంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఇదిగో భార్య నుంచి ఇబ్బంది వచ్చేస్తుంది, భార్య బాధ పెట్టేద్దంటే ఏం చేస్తాం? ప్రార్థన. భర్త నన్ను బాధ పెట్టేద్దంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఇదని అర్థం చేసుకోవచ్చు. మన ప్రార్థన ఎవరి గురించి చేయాలి? మన ఆత్మ గురించి చేయాలి. కాబట్టి ప్రేమ దేవుడు వలరా ఇంతవరకు మీరు విన్న మాటల్లో మనము ఏదైనా ఒకవేళ ఆ మాట తప్పిపోయి దేవుణ్ణి బాధ పెట్టే పని చేసామనుకోండి, దేవుడు హృదయం ఏమవుతుందంటే నొచ్చుకుంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోయినా హృదయం ఏమవుద్ది? నొచ్చుకుంటుంది. నువ్వు యథార్థంగా బ్రతకకపోయినా హృదయం ఏమవుద్ది? నొచ్చుకుంటుంది. నువ్వు బాగా పాట పాడేసి ఆ పాట ప్రకారం బతకకపోయినా
ఆ హృదయం నొచ్చుకుంటుంది. కాబట్టి భార్య బాధపడినా పర్లేదు, భర్త బాధపడినా పర్లేదు, దేవుడు బాధపడే పని చేయకు. దేవుడు బాధపడే పని నువ్వు చేయకపోతే నీ భర్త బాధపడ్డు, నీ భార్య కూడా బాధపడి. ఎందుకు? వీళ్ళు బాధపడే పని చేసినా ఆయన బాధపడతారు కదా. లింక్ ఇది. దేవుడు ఆనందపడే పని చేసేవనుకోండి ఇంకెవరు బాధపడరు అనమాట. కాబట్టి అట్టి ప్రణాళిక కలిగి దేవుడు ఆనందపడే పని చేద్దాము. ఆటోమేటిక్ గా భార్య ఆనందపడుతుంది, భర్త ఆనందపడతాడు, పిల్లలు ఆనందపడతారు, చుట్టుపక్కల వాళ్ళు ఆనందపడతారు. అందరికి నువ్వు ఆశీర్వాదకరంగా పారిపోతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమున్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఇదిగో నాయన ఈ రోజు మీరు వారితో మాట్లాడే విధానం బట్టి ఇదిగో నాయన మమ్మల్ని మీరు చీకటిలోంచి పిలిచారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన పిలిచిన వారి యొక్క గుణాతిశయంలో ప్రజలు వచ్చి నిమిత్తము మమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నావు, వంశముగా చేసుకున్నావు, పరిశుద్ధంగా పరిశుద్ధ జనముగా చేశావు, రాజులుగా రాజుల యొక్క సమూహముగా చేసుకున్నావు. కాబట్టి నీ మాటకు లోబడి నిన్ను మాదిరిగా పెట్టుకుని ముందుకు నడిచే భాగ్యం అందరికీ కూడా దయచేయమని, పెద్దబడిన వాక్యం దుష్టుడు ఎదుగుపోకుండా హృదయం పలక భద్రం చేసుకున్న భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వాకొట్టుతున్నాను. యేసుక్రీస్తు వరకు నామమున ప్రార్థన అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఇద్దరికి వందనాలండి. సింధు పాట పాడుతుంది.